జన ఒకటన అర్థవంతంగా బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి నాయకులు కానీ వాళ్ళ సామాజిక మాధ్యమాలు కానీ అర్థవంతమైనటువంటి విమర్శలు ఏ రోజున చేసిరా వాళ్ళ బతుకి ఒక్క రోజున ఈ మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వ్యక్తిగత దూషణలు కట్టు కథలు లేకపోతే అబద్ధపు ప్రచారాలు తప్ప అంతకు మించి నిజంగా నిజాయితీగా ఏ రోజన్నా వాళ్ళు చేసినటువంటిది ఉందా? మీరు గమనించుకుంటే ఏది హెచ్సియు అంశాలు 400 ఎకరాల కాడికి మొదలు పెట్టుకుంటే 10,000 కోట్లని, మూసి అంటే 1,00,000 కోట్లని, లేకపోతే హిల్ టీపీ అంటే 5 లక్షల కోట్లని, తర్వాత ఏది ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ అని ఒక్కొక్కైనా మొన్న వచ్చి ఇంకొకరిని ఇట్లా ఇట్లా ఊపినటువంటిది కానీ ఏదన్నా ఒక్కటన్నా వాళ్ళ నిలబడ్డది ఇప్పటిదాకా. జస్ట్ ఏంటిది అని అంటే బట్టగాల్చి మీదేసేసేసి రాజకీయం ఆ పూట గడిపేసేయాలనేటటువంటి ఒక అంశం తప్ప అంతకుమించి వేరేదేం లేనే లేదు కదా. అది రైతులకు సంబంధించిన యాప్ల దాకా వాళ్ళు చేసేటటువంటి ఒక నికృష్ట రాజకీయం ఏముంటుంది అని అంటే ప్రజలని రెచ్చగొట్టాలి, ప్రజలని పక్కదారి పట్టేయాలి, ప్రజలని కేసులలో ఇరికించాలి, తద్వారా ఆ కేసులనే బూచిలెక్క చూపించి రాజకీయం చేయాలి. ఇవన్నీ ఇట్లుంటే వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని అటు ఢిల్లీకి ఏది 10 సార్లు కాకపోతే 20 సార్లు పోతుండు, 40 సార్లు పోతుండని ఈ రాష్ట్రం నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలంగాణ కోసం అనేటటువంటిది కప్పిపుచ్చేసేసి ఇన్నిసార్లు పోతుండు, అన్నిసార్లు పోతుండు, ఢిల్లీకి ఇంకే మోసుకొని పోతుండు అనేటటువంటి వ్యక్తిగత దూషణలు చేస్తున్నటువంటి తప్ప అంతకుమించి ఏమైనా ఉన్నాయా? రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నన్నా మీరు దూషణలు చేయండి, ఎన్నైనా మీరు ఆరోపణలు చేయండి, కానీ ఇక్కడ మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నటువంటి అంశాలు ఏంటిది అని అంటే ధీటుగా వాళ్ళ సామాజిక మాధ్యమాలలో మనం వాళ్ళు పెడుతున్నప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంటుంది 100%. సరే, దానికి సంబంధించినటువంటి ప్రక్షాళన ఇంకా జరుగుతుంది అనేటటువంటి వ్యవహారాల్లో మాకాడుంది. కానీ సార్ ఇక్కడ విషయం ఏంటిదంటే వాళ్ళలో కూడా మరి అదే హరీష్ రావు అదే కేటీఆర్కి ఒకరికొకరు ఇజ్జతే లేదు, ఒకరికొకరు ముఖాలు చూసుకునే పరిస్థితి లేదంటే జస్ట్ జనాల ముందుకు వచ్చి ఫోటోలు దిగి ఫోజులు ఇచ్చేటటువంటి పరిస్థితి తప్ప వాళ్ళకు పడుతున్నటువంటిది ఏమన్నా ఉందా? ఎవరికి పడుతున్నాయని చెప్పి అసలు హరీష్ రావు చెప్తే కేటీఆర్ మనసులో ఓడన పనిచేస్తాడా, కేటీఆర్ చెప్తే హరీష్ రావు మనసులో ఓడన పనిచేస్తాడా, లేకపోతే కుటుంబం అంతా కలిసి రాష్ట్రాన్ని కొల్లగొడితే కవిత గారు వచ్చి బయటికి చెప్తున్నటువంటిది నిజాలు కాకుండా పోతున్నటువంటివా? ఇవన్నీ కూడా నిజాలే కదా. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వీరు ఒకరు చెప్తే ఒకరు ఇంటలేరు అనేటటువంటి బూటకపు ప్రచారాలు చేసేటటువంటి మీరు నేను చెప్పేటటువంటి నిజాలు ఏంటిదంటే నీ కుటుంబంలోకి మీ చెల్లె బయటకు వచ్చింది నిజం కాదా, లేకపోతే నువ్వు చెప్తే హరీష్ రావు వర్గం వినదు అనేటటువంటి నిజం కాదా, లేకపోతే హరీష్ రావు వర్గానికి మిమ్మల్ని చూస్తే బగ్గుమంటారు అనేటటువంటి నిజం కాదా, లేకపోతే మీ నాయన కేటీఆర్కి మాత్రమే మద్దతు ఇచ్చి హరీష్ రావుని ఎట్లా పక్కదారి పట్టేయాలి అనేది నిజం కాదా, లేకపోతే హరీష్ రావు బీజేపీ తోటి టచ్లో ఉండుకుంటా ఈ రోజో ఏ రోజో తెడ్డు తెలిసేటటువంటి వ్యవహారంలో ఉండనేటటువంటి నిజం కాదా? ఏవి నిజం కాదు. మీది కలిసి నిలబడేటటువంటి పరిస్థితి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉందా అంటున్నా నేను. ఇవి లేక ఈరోజు ఎవ్వరు ఎన్ని రకాలుగా శత్రుశేషం వచ్చి అన్ని రకాల 360 డిగ్రీలకి అటాక్ చేసినా రేవంత్ రెడ్డి గారు నిలదొక్కుంటారు కాబట్టి శస్త్రాలు మొత్తం కూడా ప్రయోగిస్తున్నారు. వాళ్ళకి ఏమంటారు గలగురుగులు ఉంటున్నటువంటి పైసలు మొత్తం ఖర్చు పెట్టుకుంటారు సామాజిక మాధ్యమాలు. నువ్వు ఎన్ని ఖర్చు పెట్టినా నువ్వేం చేసినా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనులు జనాలకు చెప్పుకోనికే మాకున్నాయి. ఈరోజు కాకపోతే రేపైనా కూడా చెప్తాం. ఈరోజు మెల్లగా చెప్తుండొచ్చు, రేపు జర గట్టి చెప్తుండొచ్చు. మీ వైపు నుంచి ఇప్పుడు 42 మంది ఎమ్మెల్యేలని రేవంత్ రెడ్డి బతిమాలుకున్నారు, వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టండి నాకు మద్దతుగా, ఖండించండి ఆ వ్యాఖ్యల్ని అని అంటే ఎవరు రాలేదు, 17 మంది మాత్రమే వచ్చినారని బీఆర్ఎస్ సోషల్ మీడియా అంత ఉధృతంగా ప్రచారం చేస్తుంది కదా. ఇప్పుడు నేను డిబేట్ పెట్టడం తప్ప మీ పార్టీ వైపు నుంచి కానీ మీ సోషల్ మీడియా వైపు నుంచి కానీ అది తప్పు అని ఖండించిన వాళ్ళు లేరు కదా, మరి ఎందుకని? అంటే సార్ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణలు సీరియస్ గా తీసుకునేటటువంటి పరిస్థితి సోషల్ మీడియా జనరల్ అంటే నేను మా సోషల్ మీడియా వాళ్ళు ఎట్లా తీసుకుంటారు సోషల్ మీడియా ఉందా? ఆనెస్ట్లీ ఐఎమ్ ఆస్కింగ్ మీకంటూ ఇప్పుడు ఏదో మారింది సార్, ఇప్పుడు ఏదో మారింది, మార్పులు చేర్పులు చేస్తుండ్రు, కొత్త పుంతలు తొక్కాలనేటటువంటి ఆలోచనతో మేము ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి మీద ఆ రకమైన అటాక్ ఒక వార్ జరుగుతున్నప్పుడు అపోజిషన్ నుంచి మీరు చోద్యం చూస్తున్నారో లేకపోతే మీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మీ వాళ్ళు కూడా అంటే ఇవాళ రేపు ఓకే వాళ్ళు అది ఒక అస్త్రం, ప్రతిపక్షం అనేది రాజకీయమే చేస్తుంది, టార్గెట్ చేస్తారు, అధికార పక్షాన్ని టార్గెట్ చేయడానికి అసెంబ్లీలో టార్గెట్ చేస్తారు, బయట టార్గెట్ చేస్తారు, సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తారు, ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు రాజకీయం అంటే అంతే కదా. రాజకీయం అంటే వాళ్ళు తప్పట్టాల్సిన అవసరం లేదు, మీరేం చేస్తున్నారు అంటున్నాను. ఇప్పుడు మా దాంట్లో కూడా నేను మీ డిబేట్లో కూర్చున్నా కాబట్టి మేమేదో ఎంత కవర్ స్టోరీలు ఇచ్చుకునేటటువంటి అంశాలు కాదు, కానీ
ఎవరెవరైతే వాళ్ళు ఏం వినకపోయినా వాడు కలబడ్డట్టు వచ్చి బయటకు వచ్చి ఇదే నిజమని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సోషల్ మీడియా ఉన్న నిజాన్ని లాగా ఉన్నట్టు ఉన్న నిజాలు అయితే చెప్పేటటువంటి బాధ్యత అందరి మీద ఉంటుంది. ఎవరో మీరు డిబేట్ ఒక్కరు పెడుతున్నావు, నేను ఒక్కరిని మాట్లాడుతున్నావు, ఇంకొకటి అయితే ఇంత పెద్ద వ్యవస్థ అని కాదు, లేకపోతే ప్రతి అంశానికి ముఖ్యమంత్రి గారే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాలనేటటువంటిది కూడా కుదిరేటటువంటిది కాదు. అందరి బాధ్యత తీసుకొని దాని కొంచెం బాధ్యతాయుతంగా దాని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ పార్టీ అనేటోడు ఏదో దగ్గరుండి ఫోన్లు విన్నట్టు, గతంలో అంటే ఫోన్ ట్యాపింగ్ చేసి విన్నాడేమో, ఎవరి ఇళ్ళలో ఏమవుతుంది, ఎవరి సంసారాలలో ఏమవుతుంది అనేది విన్నారు, వాళ్ళకి అలవాటు. ఈరోజు అట్లాంటివి ఊహించుకొని అట్లాంటివి ఏవో చెప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఏబిఎన్ ఛానల్ ద్వారా, రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈయనటువంటి ఎమ్మెల్యే తెలంగాణలో కాంగ్రెస్లో మాత్రమే కాదు బీజేపీ బీఆర్ఎస్లో కూడా లేరు. ఇంకా మళ్ళీ అట్లంటే వేరే కాంట్రవర్సీ పోతా అంటే మీతో అందరు అంటే నేను అంటా ఉన్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు నిజంగానే ఏదైనా చెప్తే మా పార్టీ ఎమ్మెల్యేలే కాదు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాదనేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకనంటే ఆయన అందరినీ కూడా సమానంగా చూసి పార్టీ ఏతర అయినటువంటి వాళ్ళు ఏదో అభివృద్ధి కోసం వస్తే చేయననేటటువంటి నేపథ్యం కాదు. ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు, ఎవరు వచ్చినా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళమే 51% నుంచే యాడ్ ఉంటుంది. కాబట్టి మీతోళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి బాధ్యత నాకు ఉంటుందని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటున్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధి సంక్షేమాలు అయితే లేవా సార్? ఎందుకు అవ్వవు అంటే అది ఒకటి అయితే లేవా అంటే ఆ ఎమ్మెల్యేలు చూపించే చొరవ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిధులు కావాలనుకోండి, ముఖ్యమంత్రిని లేకపోతే ఆర్థిక మంత్రిని లేకపోతే ఆయా శాఖల మంత్రులను కలిసి తీసుకెళ్ళాలి. మంత్రులు ఏ పార్టీ వాళ్ళైనా ఎమ్మెల్యేలు కలిసి తీసుకెళ్తే వాళ్ళు చూపించే చొరవ మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని కాంగ్రెస్ ముఖ్యమంత్రి దగ్గర నేను పోయేది ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకున్నా, బీజేపీ ఎమ్మెల్యే అనుకున్నా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం అంటారు ఎవరైనా, అంతే కదా. పిలిచి మరీ పెట్టే రోజులైతే కావు ఇవి. సో దీని మీద అసలు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారా వీళ్ళు, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారా అనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ తెలంగాణలో. శేషు గారి విశ్లేషణ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.